చిన్న 2 బాసనలు తీసుకొని సంకలో పెట్టుకొని ఇక ఇంటింటికి అన్నం అడుక్కునే పోతుంటే మేము అట్లా అన్నం అడుక్కచ్చుకుంటా తింటుంటే మేము బుడ్డిపోయిన పాసిపోయిన కూరలు బుర్సెక్కిన కూరలు అట్లా వేస్తుండే. ఆయన కానీ అవే తింటూ అట్లనే పని చేసుకుంటూ మొత్తం ఒక ఆడ లక్షణాలు, కొజ్జోడు అల్కనంద అటు ఇటు కానోడు ఏం చేస్తాడు అని ఇట్లా మాట్లాడుతున్నారు. నువ్వు రా మా తటికి అని చాలా యూట్యూబ్లలో కొట్టాలా, చూడాలా ఇజ్రాయెల్ ఎలా మారుతారో ఆ వీడియోస్ చూడాలా. నేను కూడా మారితే బాగుంటుంది కదా. మళ్ళీ నేను వేరే ఊరికి వెళ్ళి కూడా ఇట్లా మా ఒక గుళ్ళలో చిన్నది విగ్రహార్థన ఫోటో పెట్టుకొని నేను ఊరు తిరుగుతుంటే ఇట్లా అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాం, సలిబోన్లు వేస్తున్నాము, మాకు బియ్యము పైసలు ఇవ్వండి, నూనె పోయిండి అనుకుంటే ఇట్లా ప్రతి ఊరికి వెళ్తుంటే అట్లా దేవుళ్ళ పేరు చెప్తూ అడకస్తూ మా ఇల్లు గడుపుతుంటే సంకలో సంచి పెట్టుకుని ఇట్లా భుజానికి ఇట్లా సంచేసుకొని చెత్త ఏరుకుంటా వెళ్ళి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అన్నాడు. నేను ఇట్లా వేరే ఊరు నుంచి నువ్వు మీ అమ్మ కోసం వస్తున్నావు కదా అని అంటే ఎస్ అని నేను ఇట్లా అన్నా. మీ అమ్మ ఖచ్చితంగా వస్తుంది, నువ్వు ధైర్యంతో ఉండని చెప్పిండు. ఇప్పుడు మా అమ్మ వచ్చి ఒక 2 గంటలు అయిందో లేదో మా నాన్న కొడలు తీసుకొని వచ్చి చేతి నరికింది. అసలు మెడని నరికేది ఎందుకంటే ఇప్పుడు ఏమేమి తీసుకురావడం ఎందుకంటే చాలామంది నీకు పెళ్లి కాదు అన్నారు, ప్రూఫ్ కావాలి కదా. ప్రైజ్ ది లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి వేలాదిస్తూ స్తోత్రములు. ఒకప్పుడు హిజ్రా జీవితాన్ని జీవిస్తూ ఊర్లోనే హేళన పడుతూ హేళన మాటలు అనుభవిస్తూ తలలో పూలు పెట్టుకోవడం, చీరలు కట్టుకోవడం, ఇంకా హిజ్రా జీవితం అంటే మీకు చెప్పవసరం లేదు. తర్వాత తల్లి లేని కారణం చేత ఇంటింటికి వెళ్ళి అమ్మ అయ్యా అని అడుక్కుని తింటారు చూడు, అంటే ఆ స్థితికి ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటూ తిన తండ్రికి పెడుతూ తర్వాత చంకలో సంచి పెట్టుకుని చెత్త కుప్పల మీద పెంట మీదకి వెళ్ళి ఆ బాటిల్స్, ఆ కవర్స్, ఇంకా ఆ పెంట కుప్పల మీద తిని పడేసిన ఆహారం తింటూ బ్రతికే జీవితం. ఇప్పుడు ఈ బ్రదర్ సాక్ష్యం నేను చెప్పడమే కాదు, పనికిరాని జీవితాన్ని దేవుడు ఏ విధంగా మార్చాడు, దేవుడు ఈ యొక్క బ్రదర్తో ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడారు, ఏమి జరిగినాయి, ప్రస్తుతానికి ఈ బ్రదర్ ఏం చేస్తున్నాడు. ఇంకా వాళ్ళ అమ్మ ఒక దర్శనం చూపించారు, అమ్మ రావడానికి అమ్మగారు వచ్చారు, అమ్మగారు రాగానే మళ్ళీ అమ్మగారు వాళ్ళ నాన్న నరకడం. ఈ సాక్ష్యం నేను చెప్పడానికి కాదండి, మొదటి నుంచి చివరి వరకు తప్పుకోకుండా చూడండి. చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ మీ వీడియోస్ నాకు సెండ్ చేయమని. అందరికీ సెండ్ చేయాలి అంటే నాకు కుదరదమ్మా. నా వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ అనేది ఒకటి ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ చేసుకోవడే కాకుండా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అని ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ కొడితే నేను ఏ వీడియో పెట్టినా డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసి ఆగిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది గంట కింద, గంట పైన ఆల్ అని ఉంటుంది. ఆల్ అని నొక్కితే అప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అనేక మందికి ఈ వీడియో యూట్యూబ్ వాళ్ళు బూస్ట్ చేస్తారన్నమాట. అంటే మీకు వివరంగా చెప్పాలంటే ఎక్కువ లైక్స్ ఉంటే ఇది బాగుందని చెప్పి యూట్యూబ్ వాళ్ళు ముందుకి పుష్ చేస్తారు, ఇంకా అనేక మంది ఈ వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చాలా థ్యాంక్స్ బ్రదర్. మీ అమూల్యమైన సాక్ష్యాన్ని తప్పుకోకుండా ప్రతి ఒక్కరితో పంచుకోమని కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన జోషి నాకు నా యొక్క వందనాలు. ఈ ఛానల్ ద్వారా మాట్లాడడం దేవుడు కృపనిచ్చినందుకు దేవునికి వందనాలు. నా సాక్ష్యం ఏందనగా మా ఊరు వచ్చేసి ఎల్లారెడ్డిపల్లి, జిల్లా నిజామాబాద్, ఇందల్వాయి మండల్, తెలంగాణ. అయితే నేను పుట్టి పెరిగిందంటే ఎల్లారెడ్డిపల్లిలోనే. కానీ నా జీవితము నేను మా నాన్న మా మమ్మీని కొట్టడం ద్వారా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడనే ఉండడము. అప్పుడు నాకు ఊహ తెలియదు, నాకు పాల డబ్బాలు పెడుతూ చేసిన దినాలు అవి. కాబట్టి దేవుని చిత్తం నా పట్ల ఏముందో తెలియదు. కానీ మా మమ్మీ అలా వెళ్ళిపోవడం జరిగింది. మా నాన్న కొట్టి విసిగించి, అప్పుడు నాన్న తాగుతుండే కొంచెం, అప్పుడు కొడుతుండే. అట్లా వెళ్ళిపోయింది. అక్కడనే ఉంటుంది. అక్క నేను పెద్దగా అవుతున్నాము, అక్కని మంచిగా అయిన కొద్దీ చదువుకుంటున్నాము. కానీ నా ప్రవర్తన ఏంటంటే మొత్తం ఒక ఆడ లక్షణాలు, ఒక సేమ్ గల్లే. అలాంటి నా జీవితంలో మొత్తం నేను ఇజ్రాయెల్లాగా మారాలి అని నా ఆలోచన మొత్తం అదే. నేను నా జబ్బకి తువాల పెట్టుకొని కాంట పెట్టుకొని ఇట్లా ఊపుకుంటూ వెళ్ళడము, కాళ్ళ కింద కంకర్రాలు పెట్టుకొని ఎత్తుగా సైండిల్లాగా నడవడము, సాక్సులు వేసుకోవడము, మధ్యాహ్నం పూట ఊరంతా తిరగడం, నెత్తికి టవల్ కట్టుకొని పువ్వులు పెట్టుకొని
ఇదంతా చేస్తూ నేను మొత్తం ఊరంతా తిరుగుతుంటే, అయితే ఊర్లో ఉన్న ప్రజలు, స్కూల్ దగ్గర ఉన్న ప్రజలు, యూత్ బాయ్స్ ఏమో నన్ను అంటుండే ఊకే, అలకనంద వచ్చిండు, బయ్యాడు, గే, రకరకాలు, కొజ్జోడు వచ్చిండు, అటు ఇటు కానోడు అని ఇలా రకరకాలుగా నన్ను హింసిస్తూనే ఉంటుండే. వాళ్ళు నేను అప్పుడప్పుడు బాధపడుతుంటే నా జీవితం ఇట్లా ఎందుకు ఉంది, నేనైతే మా అమ్మ గర్భంలో పుట్టడం తప్ప నాది, నన్ను దేవుడు ఎందుకు పుట్టించిండు, నేను ఇన్ని పూజలు చేస్తున్నా, నేను విగ్రహార్థం చాలా చేస్తుంటే అప్పుడు సంతోష్ మాటకు ఒక్క పొద్దుంటూ కొబ్బరికాయ కొడుతుంటే, కళ్ళు తాగుతుంటే, మళ్ళీ చాలా కళ్ళు, నేను విస్కీ ఇట్లా డ్రింకింగ్ కూడా చేసిన. అప్పుడు చాలా రకాలుగా పూజలు చేస్తుంటే, ఇక మా అమ్మ పోయి నుంచి అప్పుడు మా కేశవప్రభు తెలియదు కాబట్టి చాలా పూజలు మీద పూజలు చేస్తూ అగరబత్తులు ముట్టించడు, వినాయకుల దగ్గర ప్రసాదం పెట్టుడు, పంచుడు, ఇలా కొబ్బరికాయలు కొట్టడము, ఒక పంతుల్లాగా ఉండి పూజ చేయడము. అక్కడ మళ్ళీ నేను వేరే ఊరికి వెళ్ళి కూడా ఇట్లా మా ఒక గుళ్ళలా చిన్నది విగ్రహార్థన ఫోటో పెట్టుకొని నేను ఊరు తిరుగుతుంటే, ఇట్లా అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాం, సలిబోన్లు వేస్తున్నాము, మాకు బియ్యము పైసలు ఇవ్వండి, నూనె పోయింది అనుకుంటే ఇట్లా ప్రతి ఊరికి వెళ్తుంటే, అట్లా దేవుళ్ళ పేరు చెప్తూ అడకస్తూ మా ఇల్లు గడుపుతుంటే, దేవుళ్ళకి ఏం చేయపోతుండే మన మా ఇల్లు కాకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఫుల్ పూజలు చేస్తూ కొబ్బరికాయలు కొడుతూ అందరికి రావాలా ఉపవాసంలో ఇట్లా చెప్తుంటే, చాలా పూజలు అసలు తుర్క దేవునికి ఒక పొద్దు ఉంటుంటే, ఆయన కొబ్బరికాయ కొడుతుంటే, ఇట్లా బెల్లం పంచుడు, ఇవన్నీ చేస్తున్నా కానీ నా లక్షణాలు మారతలేవు. నా జీవితం మొత్తం ఆడ జీవితమే ఉంది. నేను లాస్ట్కి అయితే ఇజ్రాగా మారిపోవాలా అన్న ఒక టాట్ నాకు వచ్చింది. ఇజ్రాగా మారిపోతేనే నేను కరెక్ట్ వాళ్ళ దాంట్లో కలుస్తా, వాళ్ళతో ఉంటా, చేస్తా. వీళ్ళు ఎట్లయినా నన్ను అన్యులు, యూత్ బాయ్స్ వాళ్ళు అంటున్నారు కదా, కొజ్జోడు, అల్కనంద, అటు ఇటు గానోడు, ఏం చేస్తాడు వీడు అని ఇట్లా మాట్లాడుతున్నారు. నువ్వు రా మా తటికి, అట్లా చేస్తాము, ఇట్లా చేస్తామని గలీజ్గా వాళ్ళు బూతులు మాట్లాడము. నేనేమో హట్ అవుతుంటే, కానీ నన్ను చాలా ఆ రీతిగా కూడా నన్ను బలవంతం చేసి ఇట్లా ఇది చేసిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి జీవితంని నేను మారితేనే కరెక్ట్, మారాలి. ఇప్పుడు మీ వయసు సుమారు ఎంత ఉంటుంది బ్రదర్? నా వయసు సుమారు 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలకి ఇక నేను మొత్తం ఒక లేడీ, అసలు అమ్మాయిగా పుట్టంది ఒకటే తక్కువ, మొత్తం లేడీ లాగానే ఉంటుండే కాబట్టి నన్ను అలా హేళన చేస్తుండే. చాలా హేళనకరంగా నా జీవితం అయిపోయింది. కాబట్టి ఇక నాకు అలా మొత్తం విగ్రహార్థనకైతే ఇక మొత్తం అసలు మేము బ్రాహ్మణులకి నెక్క అయిపోయినా. నేనైతే అలాంటి పూజలు చేస్తుంటే, పూజలు చేసి మా అమ్మ రావాలా, మా అమ్మ వస్తే నాకు కింద నింద తప్పుతుందేమో, మా అమ్మ వస్తే నాకు ఏమైనా మార్గం ఏదైనా హాస్పిటల్ చూపెడుతుందేమో, నాకు మారేతందుకు ఏమైనా అవకాశం ఉంటుందేమో అని ఇట్లా మా అమ్మ కోసం ఇట్లా ఉపవాసాలు చేస్తూ ఇలాగా మా లక్ష్మీదేవికి ఉపవాసం చేస్తుంటే, పూజ చేస్తుంటే, ఆ పూజ అప్పుడు నేను కళ్ళు గినంగా ఏం తాగపోతుంటా. అమ్మగారు వెళ్ళిపోయారు, మీ నాన్నగారి దగ్గరే మీరు ఉంటున్నారు. నాన్నగారి దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నప్పుడు మీ నాన్నగారు మిమ్మల్ని ఏమనలేదండి? ఏమనలేడు, నాన్నమ్మ కూడా ఏమనలే. కానీ ఇక మమ్మల్ని అలాగే వాళ్ళు పెంచుతూనే ఉన్నారు. మమ్మల్ని ఎప్పుడు చెప్పలేదు ఏంటి ఎలా ఉంటున్నావు ఏంటి అని? చెప్పలే ఇక వాళ్ళైతే, నాకైతే ఎప్పుడూ అనలేరు. కానీ వాళ్ళ మనసులో నేను లేనప్పుడు ఏమన్నా అనుకోవచ్చు, బట్ తెలియదు. కానీ నా ముంగట ఏనాడు కూడా నువ్వు ఇలా చెయ్యకురా అని వాళ్ళు అనలేరు, నేను వినలేను కూడా వాళ్ళ నోటితో. అయితే నేను మా అమ్మ వస్తానా నాకు ఇవన్నీ మారుతాయేమంటే, ఇక మా అమ్మనేమో మా నాన్న భయానికి ఇట్లా రాకపోయేది. అయితే మా ఊరి వాళ్ళు ఊరికన్నా వెళ్తే మా అమ్మ కనిపిస్తే కన్నా ఆ బుట్ట పట్టుకొని అలా విగ్రహార్థన ఫోటో పట్టుకొని మా అమ్మ తిరిగి నేను ఏషమిషి తిరిగిన, ఆమె కూడా సేమ్ అంతే ఉంటుంది. కాబట్టి ఆమెకు అక్కడక్కడ ఆర్మూర్లో కానీ బోధనలో కానీ అక్కడ కనిపించినప్పుడు మా ఊర్లో అంటే మీ అమ్మ బుట్టలో విగ్రహాన్ని పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి బొట్టులు పెడుతూ డబ్బులు తీసుకుని వస్తుంది అన్నమాట. ఇప్పుడు మన పల్లెటూరులో చూస్తున్నాం కదా, అలా బుట్టల విగ్రహాన్ని పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి తిరిగి వస్తుంది. ఇంటింటికి తిరిగి ఆ వృత్తి చేస్తుంది. ఆ వృత్తి చేస్తూ 1500 2000 రూపాయలు తెస్తుండే. అలాంటి అమ్మ జీవితం, అలాంటి వృత్తి చేస్తుండే మమ్మీ. అయితే చేస్తున్నది. అయితే మా ఊరి వాళ్ళకి సడన్లీగా ఇట్లా కనిపించినప్పుడు మా నాన్నకి వాళ్ళు ఫోన్ చేసి పట్టుకురావడం జరిగింది. పట్టుకొచ్చినంటే ఒక 1 month 2 months ఉంటుండే. నాన్న బాత్రూము అంటే నాన్న ఫుల్ కూడా చూడాలని భయం ఉంటుండే, బెదిరిస్తేనే భయపడుతుండే ఆమె, అట్లా కొడుతుండే. కాబట్టి మా నాన్న బాత్రూమ్ కానీ ఇంకేటన్నా వెళ్ళినప్పుడు అమ్మ వెళ్ళిపోయేది. ఇక మాకు ఏదో ఒకటి చెప్పేది, 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చేది, వెళ్ళిపోతుండే బస్ ఎక్కి. రానే పోతుండే, టెన్షన్ అట్లా 4-5 times సేమ్ అదే అట్లనే జరిగిన కొద్దీ ఇక నాకు చాలా బాధ ఇస్తుంది. కానీ ఏం చేస్తా, ఇక నేను ఒక్కటే, మా అమ్మ రాదు, నేను ఇజ్రాగా మారాలా
అక్కనేమో పెద్దగా అవుతుంది. అక్క స్టడీ చేస్తుంది ప్లస్ ఇంట్లో పని చేస్తుంది, అన్నీ చేస్తుంది. నేనేమో స్కూల్కి ఈ బాధకు 9th క్లాస్ దాకా చదివినా కానీ సంవత్సరానికి 2 నెలలే పోతుంటాయి. కానీ అందరూ మా ఇంటి వాళ్ళు కూడా, మా గల్లీ వాళ్ళైనా ఎవరైనా ఫ్రెండ్స్ అనుకుంటుండే వీడు చదవడు, మొద్దు, చదువు రాకస్తలేడు, అట్లా ఇట్లా. కానీ నా బాధ నాకు తెలుసు, ఎందుకంటే కానీ నేను ఇలా చెప్తే నా ఐజుతే పోతుంది. నేను ఎందుకు చెప్పాలా, నేను పోను, నాకు నచ్చుతలేదు, నాకు చదవద్దు, ఏమద్దని ఇట్లా నేను ఈ రీతిగా ప్రవర్తించి ఇలా మాట్లాడుతుంటే. కానీ 9th క్లాస్ దాకా ప్రతి ఇయర్ నేను 2 నెలలే స్కూల్కి వెళ్తుంటే. ఆ 2 నెలలు కూడా నేను ఎన్నో మాటలు పడుతూ అంత గలీజ్గా చేస్తూ నా జీవితంలో ఇట్లా చాలా గడుస్తూనే ఉంది. ఇక నా జీవితం మొత్తం విగ్రహారాధనకి అప్పగించుకున్నా, ఇట్లనే నన్ను ఏ దేవుడు నాకు కాపాడతాడని. ఇక నేను లాస్ట్గా ఒకటే దేవుని ఫుల్ నమ్మిన, తుర్క దేవుణ్ణి. ఆ తుర్క దేవుడికి చాలా ఉపవాసం ఉంటూ కొబ్బరికాయ కొడుతూ చేస్తూ చాలా రకాలుగా ఉంటుంటే ఇక ఎన్ని పూజలు చేస్తుంటే ఆయనకు ఎవరు వచ్చినా కానీ వాళ్ళ కొబ్బరికాయలు నేను కొట్టి ఆ కూడికలు తీసి బెల్లము కూడికలు వంచడం, వేరే వాళ్ళకి ఇట్లా రావాలమ్మా అట్లా ఇట్లా చెప్పి వాళ్ళకి గుగ్గిలం అవన్నీ వేసి అలా చేస్తుంటే, అలా చేసిన కొద్దీ అట్లనే చేస్తూ చేస్తూ నా జీవితం మొత్తం ఇక ఆ దేవునికి అయితే పర్ఫెక్ట్గా నా జీవితం మొత్తం ఇచ్చేసిన. నేను అంత భక్తిగా నేను ఉంటుంటే ఇక ఆ శుక్రవారం నాడు ఒక్కనాడే మళ్ళీ నేను కళ్ళు తాగిపోతుంటే, ఇట్లా డ్రింకింగ్ చేయకపోతుంటే. అయితే ప్రతి వారం తాగడము, తిరగడము చాలా రకాలుగా చేస్తుంటే ఎక్కువ చిన్న వయసులోనే తాగడం, తిరగడం, ఇంకా అడిగి ఊరు పట్టించుకునే లేదు. స్మోకింగ్ ఒక్కటి చేయకపోతుంటే, ఓన్లీ ఇట్లా తెల్లగల్లు అని అంటారు పల్లెటూళ్ళలో, గుల్పారం, అది తాగుతుంటే. అది ఇట్లా డ్రింకింగ్ కోటర్ అట్లా తాగుతారు. కోటర్ ఎట్లా తాగినంటే ఒకసారి మా మమ్మీ నన్ను నేర్పించింది. మా నాన్నకు తెలియకుండా దొంగతనం తెప్పించుకునేది నాతో. అమ్మే మీకు తాగమని చెప్పింది అంటే దొంగతనం తెప్పించుకుంటుండే మమ్మీ, అమ్మ తాగడం. అయితే నాకు తెలియదు కదా, నేను తీసుకొస్తుంటే నాకు పోయి అంటే పోస్తుండే. ఆమె అట్లా అలవాటు చేసేసింది. ఆ రీతిగా నేను ఆ కోటర్ తాగడము, ఆ గుల్పరం కళ్ళు తాగడము, అట్లా నేను బానిస అయిపోయినా కళ్ళుకి. ఈ శుక్రవారం నాడు అయితే ఖచ్చితంగా ఉంటుండే తాగకుండా. అట్లా నేను మళ్ళీ ఆ దేవుడికి పూజ చేసేది కూడా ఇంట్లో వెళ్ళిపోతుండే. అంటే ఇంట్లో ఏమన్నా అంటారేమో, ఆ దేవుడు మన దేవుడు గారని ఇట్లా మాట్లాడతారని అస్సలు తెలియనియకుండా నేను మెయింటైన్ చేస్తున్న లైఫ్ ముందుకు తీసుకెళ్తుంటే. కానీ అయినా నేను మారతలేను, ఎందుకు నా జీవితం ఇట్లుంది. అట్లా నా జీవితం మొత్తం కొనసాగుతుంది. కానీ నాకు మాత్రం ఇస్రాలాగా మారాలని ఇది ఒకటైతే ఫుల్ ఫిక్స్ అయింది. ఇక ఒక కరెంట్ ఒక ఫ్యాన్ వేస్తే మనం బంద్ చేసిందా కాగదు, ఎట్లను నేను బంద్ చేసుకుంటే ఇక ఆలోచన మొత్తం నేను కావాలి, నేను మారాలి అని చాలా యూట్యూబ్లలో కొట్టాలా, చూడాలా, ఇజ్రాయెల్ ఎలా మారుతారో ఆ వీడియోస్ చూడాలా. నేను కూడా మారితే బాగుంటుంది కదా, నేను అక్కడిక్కడ ఉండి మంచి వాళ్ళతో బతుకుతా కదా. ఈ మాటలు అప్పుడు పడగానే ఏం కాదు, ఇప్పుడు కాకముందే ఇంత భరిస్తే ఎట్లుంటుంది, అయినంతే భరించినా ఏం కాదు అని నేను ఇట్లా ఫుల్ ఫిక్స్ అయ్యి అలా చూస్తున్నా. కానీ మళ్ళీ అట్లా మారితే రోడ్డు మీద ఉండాలి, భిక్షాటం చేయాలి, షాప్ల దగ్గర అడగాలి, ఎక్కడ ఏమైతామో తెలియదు, చస్తే ఓడికి తెలియదు, ఎట్లా పరిస్థితులు ఏం లేదు. ఇట్లనేమో అవమానం చెందాలి, అవమానంతో నిండిపోయిన జీవితాలు ఇట్లా అవుతున్నాయి కదా. అసలు ఏమో అర్థం కానీ బతుకుంది చేసుకొని తింటేనే పొట్టకి, లేకుంటే లేదు. అట్లా 9th క్లాస్ దాకా చదివిన అవమానం భరించుకుంటా. 9th క్లాస్లో నా స్టడీ మొత్తం ఆపేసిన. అక్కకు మ్యారేజ్ అయిపోయింది. అంటే చిన్నగానే పెళ్లి చేసేసినాం, గుళ్ళకి తోలుకపోయి దండలు వేసి కట్టించుకొచ్చి అలా పెళ్లి చేసేసినంటే అక్క ప్లేస్లో అక్క ఉంటుంది, మా ప్లేస్లో. ఇక అప్పుడు ఇంట్లో వంట నేను చేయాలి, అక్క వెళ్ళిపోయింది కదా, నానమ్మ చనిపోయింది కాబట్టి ఇక నేను వంట చేసుకుంటా ఉంటుంటే ఇటు వంట చేయాలి, ఇటు పెంకుటిల్లు పని, బార్దన్లు కుట్టడము. ఇక సీజన్ బట్టి ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తూనే ఉంటుంటే వెళ్ళాలి, ఇంట్లో పొట్ట గడుపుకోవాలి, చేయాలి. అలా చేస్తూనే ఉంటుంటే. కానీ నేను అనుకున్నా అట్లా 2-3 సార్లు నేను కూడా వెళ్ళిపోతాము ఇంట్లో, మా అమ్మ వెళ్ళిపోతేనే కరెక్ట్. ఎక్కడన్నా రూమ్ తీసుకొని బతుకుతా, నాకైతే అన్ని పనులు వచ్చు, రాని పని ఏముంది, బాత్రూమ్లు కరిగినా బతుకుతా. ఇదొక్క ఆలోచన బాగుంటుండే, ఇజ్రాగా మారాలి, బాత్రూమ్లు కరిగినా బతుకుతా అన్న ఒక ఆలోచనతో నేను అట్లా వెళ్తా అని 4-5 టైమ్స్ ట్రై చేసిన. కానీ మా నాన్నకి ఎవరంటే పెట్టాలి, మళ్ళీ మా నాన్న ఆగమవుతాడు కదా. అది మేము అట్లా అనుకుంటున్న సమయంలో అట్లనే ఉన్నాము. ఇక ఉంటుండగా మా జీవితాలు ఇక ఒక అకస్మాత్తుగా నాన్నకి ఇక చాలా ఉబ్బి ఇట్లా రకరకాలుగా హాస్పిటల్ తిరుగుతున్నాము. ఉబ్బిపోయిండు మొత్తం డాడీ. ఉబ్బిపోయినంటే మేము ఏం చేయాలి, మాతో ఏం కాదు కదా అని మా తోటి ఉన్న పైసలతోని అక్కడిక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాం. కానీ తగ్గుతలేదు, అది పర్ఫెక్ట్. ఇట్లా ఆ వేసినాడే కొంచెం తగ్గుతుంది, మళ్ళీ అంతే అవుతుంది. నాకేమో మందు పెట్టేసిండు ఛాయల ఈ ప్రవర్తన కోసం.
నాన్నకేమో అట్లా అయిపోయింది. అసలు ఏం అర్థం కాకుంటుంది, మనిషి ఉబ్బిపోతున్నాడు, మొత్తం ఉబ్బిపోతుండు. ఇట్లా కుర్చీలో కూర్చుంటే లేవరాకుంటా కట్టె పట్టుకుని నడిచిండు. అట్లా ఉంటుండగా మేము చాలా బాధపడుతూనే ఉన్నాం. కానీ ఇక నాన్నకి ఇంకొకటి ఏంటంటే, నాన్నకి ఇద్దరు భార్యలు. అయితే ఫస్ట్ భార్య వాళ్ళు క్రిస్టియన్ దేవుని నమ్ముకున్నారు, కానీ మేము పట్టించుకోకుండా వాళ్ళు మా ఊళ్ళు గారన్నట్లు ఉంటుంటే అలాంటి జీవితం అది ఉంటుండే. అయితే వాళ్ళకి వేరైపోయిండు. ఆమె ఇంకో మా మమ్మీని చేసుకోకపోవు నాన్న. కాకుంటే ఆ ఫస్ట్ భార్య అన్నది ఒక కొడుకు పుట్టగానే అంగిపోయింది, అంటే నడుమిట్లా అంగిపోయింది. ఆమెకు ఒక బాసన కూడా పట్టరాదు, చేయరాదు, ఇబ్బంది. ఆమెతో నువ్వు కలిసి ఉండడం కరెక్ట్ కాదని మా నాన్నకు చెప్పడంలో మా నాన్న మా అమ్మని చేసుకుంటే ఇవన్నీ శ్రమలు చాలైనాయి. ఇక ఈ శ్రమలు నాన్న అమ్మను కొడుతుండే, ఏ విషయంలో కొడుతుండే మాకు తెలియదు, అప్పుడు చిన్నగా ఉంటుంటాం కాబట్టి. అట్లా కొడుతుండే చేస్తుండే, అమ్మ వెళ్ళిపోతుండే. ఇక వాళ్ళేమో మా అన్న అప్పుడప్పుడు అంటుండే, నువ్వని దేవుడి దగ్గరికి రారా, నమ్ముకో దేవుణ్ణి. అంటే ఏ దేవుని నమ్ముకోవాలి, ఏ దేవుని నమ్ముకున్నా గింతే ఉంది, ఏ దేవుడు ఏం చేయడు, మనం చేసుకొని తింటేనే బతుకు, లేకుంటే లేదు. నామకే వస్తు దేవుళ్ళు మొత్తం వేస్ట్ అని అప్పుడు యేసు ప్రభుని గలీజ్గా తిట్టిన, ముండమతం దేవుడు అట్లా ఇట్లా రకరకాలుగా, ఏం సిగ్గు లేకపోడు, అన్నీ ఏదో వైట్ బట్టలు అంటారు, పోతాం ఏం జరగదు, ఒక అద్భుతం లేదు, ఒక సూచక క్రియలు ఉండే ఏముండే, ఏదో నామకే వస్తు పోవాలా, బైబిల్ పట్టుకొని కూర్చుండాలి, 10 మందిలకి రోడ్డు మీద ఇజ్జత్ తీసుకుంటా పోవడు, అందరు హేళన చేసిన బతకాలి, ఆ దేవుని నమ్ముకొని అని ఇలా కొన్ని మాటలు మాట్లాడి దేవుని దూషించిన. యేసు ప్రభునైతే ఎంతమంది చెప్పిండ్రు, అంతమందికి మరలబడ్డా, చాలామందిని మీరు నమ్ముకున్నారు కదా, మీరు చూడండి సుఖకార్యాలు, మేము చూడము, మాకు అవసరం లేదు, మా బతుకు మేము ఉంటాం, పోతేనేమో పోతాం అని ఇట్లా చాలా మాట్లాడి ఇక గలీజ్గా తిట్టినాం. ఇక నాన్న పెద్ద భార్య వాళ్ళ ఫ్యామిలీ పక్కకున్నది, మేము పక్కకున్నాము, మా జీవితం ఇట్లా కొనసాగుతూ ఉంటుండగా దేవుడు ఇక మాకు ఏ రీతిగా మమ్మల్ని పట్టుకోవాలనుకుంటే దేవునికే తెలుసు, మాకే తెలియదు. కానీ నాన్న అట్లా ఉబ్బిపోతున్న సమయంలో ఒక ఆంటీ మా ఇంటి దగ్గర ఉంటుండే, క్రిస్టియన్. ఆ ఆంటీ రావడము, వచ్చి అన్న మల్లేష్ అన్న నువ్వు ఇట్లా ఎందుకు అవుతున్నావు, ఒకసారి ప్రార్థన చేస్తా, నువ్వు మంచిగా అయితే దేవుని నమ్ముకో, లేకుంటే లేదన్న, బలవంతం ఏం లేదని ఆమె ఒక్క మాట అసలు చెప్పింది. సరే అమ్మని మా నాన్నకి ఏమనిపించిందో, అమ్మ ప్రార్థన చేయనాడు. అట్లా మేము 3 days ప్రేయర్ ఆయిల్ వేసుకుంటా ప్రార్థన చేసింది. ప్రేయర్ ఆయిల్ మేము అప్పటిదాకా హాస్పిటల్ తిరిగాము, ఇక్కడ తిరిగాము, ఏం కాలే, అసలు అయితే లేదు, స్వస్థత ఏం జరుగుతలేదు. కానీ ఆమె 3 దినాలు అలా ప్రార్థన చేసినంటే ఇమీడియట్గా స్వస్థత జరిగిపోయింది. ఆయన మామూలుగా నడవడం, బాత్రూమ్ పోవడం అన్నీ నార్మల్. అసలు తల్లి గర్భంలో నుంచి ఎట్లా పుట్టి ఎంత పెద్దగా మంచిగా ఉండో సేమ్ అలాగే మారిపోయింది. ఇక మేము అనుకున్నాం దేవుడు ఇట్లా కాపాడిండు, మా అన్న నేను తిట్టినా కదా తప్పైంది, కానీ మా నాన్నని కాపాడిండు, నన్నైతే మార్చలేడు కదా, నేను ఇస్రాయల్ లాగానే ఉండాలనుకుంటున్నా, కానీ నన్ను మార్చాడు. మా నాన్న అంటే స్వస్థత మారింది. ఇది నాకు లక్షణాలు ఇట్లున్నాయి, ఆయన ఇట్లా మారుస్తాడు, ఆయనకు చేత కాదు అని ఇట్లా మాట్లాడినాయి, వేటకరంగా మాట్లాడి. ఇక మా నాన్నకు అప్పుడు కొంచెం మారు మనసు కలిగింది. అట్లా ఆమె ప్రార్థన చేస్తూ దేవుని మాటలు మాకు అస్సగా గంటలు కూర్చొని చెప్తుండే వాక్యం, ఇట్లా కాదు, ఇట్లా ఉంటే ఇట్లా చేస్తాడు దేవుడు, నమ్ముకోని. అంటే నేను అంటుంటే మా నాన్న మంచిగా అయింది కదమ్మా, మా నాన్న నమ్ముకుంటాడు, మేము ఎవరం నమ్ముకోము, మాకు అవసరం లేదు, ఇన్ని దేవుళ్ళకే పూజలు చేస్తున్నాం, ఆయనకంటే స్వస్థత అయింది, ఆయన నమ్ముకొని ఆయన రాంగా మేము మధ్యాహ్నం, ఉండంగా మేము మధ్యాహ్నం అని ఇలా మాట్లాడడం జరిగిందంటే నేను అనుకున్నా ఇక వీళ్ళు ఇంతమంది చెప్తున్నారు కదా, ఒక సండే పోదాం అని. ఒకటే సండే నేను పోయినా, కానీ నేను పోయినప్పుడు దేనికి అంటే పోయిన రోజు మంచిగా అనిపించింది, అంటే వాక్యం ఏం లేదు, నేను పాటలు పాడుతూ చప్పట్లు కంజర్లు ఇట్లా కొడుతున్నారు, అది నేను పాటల కోసం పోయింది. ఇక పాటలు పాడుతున్నారు కాబట్టి ఎవ్రీ సండే పాటల కోసం పోతుంటే కళ్ళు ముయ్యంగానే ఉరికొచ్చేస్తుంటే, కళ్ళు ముయ్యంగానే ప్రార్థన చేయగానే నేను వచ్చేస్తుంటే, పాటలు అయిపోయిందాక అక్కడ ఉండే కంజర్లు కొట్టడము, అలా ఇలా బుక్స్ పట్టుకొని చదవడం, పాటలు ఇలా చేస్తుంటే ఇక పాటలు అయిపోకుండా రావడం. ఇక వచ్చునంటే మా నాన్న మమ్మల్ని ఫుల్ కొడుతుండే, ఇక నువ్వెందుకు చర్చలకి ఇట్లా వచ్చేస్తున్నావు కళ్ళు ముయ్యగానే, నీకు ఎవరు చెప్పిండ్రు ఇట్లా రమ్మని, నువ్వు దేవుళ్ళకి రా, దేవుడు మంచిగా చేస్తాడు, నన్ను మంచిగా చేయలేడు, మా నాన్న ధైర్యపరుస్తున్నాడు, కానీ నీకు స్వస్థత అయింది, మాకేం నాన్న అట్లా కాదు, అది ఇది కాదని చాలా రకాలుగా బాగా విసిగిస్తుండే మా నాన్న చర్చికి రమ్మని. కానీ నేను బలవంతంగా ఆయన బాధ పోతుంటే కళ్ళు ముయ్యంగానే వచ్చేస్తుంటే, పోతుంటే కళ్ళు ముయ్యంగానే వచ్చేస్తుంటే, అలాంటిగానే నా జీవితం జరుగుతూనే ఉంది. అయితే నాకేం అర్థం కాని జీవితం అయిపోతుంది కదా.
అని నేను ఒక్కసారి ఇక అట్లా 7 ఏళ్ళు వెళ్ళినాయి నేను చర్చికి. అయితే అట్లా వెళ్తున్నా కానీ నాకు బలపడతలేదు అసలు. నాకు సత్యం ఏందో అర్థం కావట్లేదు. 7 years కంటిన్యూ చేస్తున్నా, సత్యం అర్థం కావట్లేదు. అయితే ఒక దినం ఇక ఈ దేవుడే అద్దని నాన్న వదిలేసిండు. ఇక నాన్న వదిలేసిండు, నేను వదిలేసిన. మా నాన్న వదిలేసిండు, అది నాకు ఎంజాయ్ అనిపించింది. ఇక వదిలేసి నాన్న 1 week కళ్ళు తాగిండు, డ్రింకింగ్ చేసిండు, పట్టాలు కొడుతున్నా డ్రింకింగ్ చేసిండు. డ్రింకింగ్ చేసినట్టు ఇక నేను చాలా ఇదైపోయింది. ఇక అబ్బా మా నాన్న మారిండు కదా అన్నట్లు ఒక సంతోషంతో నేను నాన్న స్వస్థపడిన తర్వాత బాగుపడ్డాడు, తర్వాత దేవుని వదిలేసి బాప్టిజం తీసుకుంటూ 7 years రన్ అయ్యిండు చర్చికి. కానీ మా అమ్మ రావట్లేదని మా అమ్మ విషయంలో నాన్న బంద్ చేసిండు, మళ్ళీ మానేసి. నా భార్య రావట్లేదు అని మళ్ళీ బంద్ చేసిండు. నాకు సంతోషం అనిపించింది. ఇక అప్పుడు ఇద్దరం బంద్ చేసినాము, హాయిగా పట్టాలు కొడుతూనే ఉన్నాం. అట్లా చేస్తున్న నా జీవితంలో నేను అట్లా దేవుని వైపే చూస్తలేను. ఇక దేవుని వదిలేసినాం కదా, ఒక సంతోషం వచ్చింది వదిలేసినందుకు. కళ్ళు అవుతున్నాము, మళ్ళీ ఎప్పట్లాగా దేవునిలో ఉంటున్నాము అన్యుల దేవతలతో అని ఇదే సంతోషంలో నేను ఉన్నా. అట్లా ఇక మేము మాక్లూరు గ్రామంలో ఒక కోమట్ల ఇంటిలో పని చేద్దాం, మిల్లల పని. నేను అక్క అప్పుడు 300 రూపాయలు ఇస్తుండే నెలకి జీతం ఉండంగా. అయితే మాకు ఇంకా పైసలు కావాలని నాకు ఒక పిచ్చి. ఇక పని చేస్తున్నాం కదా, ఇంకా పైసలు ఎక్కువ కావాలని నేనేం చేసినంటే సంచేసుకొని ఇట్లా రోడ్ల మీద డబ్బాలు ఏరిన. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన కురుకురే ప్యాకెట్లు, ఇనంగా డబ్బాలు, బాటిల్, గ్లూకోజ్ డబ్బాలు, ఇక పడేసిన వట్టలు అంటే పెంట మీద సంకలో సంచి పెట్టుకుని ఇట్లా భుజానికి ఇట్లా సంచేసుకొని చెత్త ఏరుకుంటకి వెళ్ళి చెత్త ఏరుతందుకు వెళ్తుంటే ఆ చెత్తలో బాటిల్స్, ఇంకా ఏమన్నా మంచి మంచి సామాను ఉంటాయి కదా, బుట్టీలు కానీ, ఫ్యాన్లు, రేకులు కానీ, కూలర్స్, ఇట్లాంటివి విరిగిపోయినాయి అన్నీ పడేస్తుండే చెత్తలో. అవన్నీ నేను ఒక సంచిలో వేసుకొని వచ్చి ఇట్లా తీసుకునే వాళ్ళు ఉంటారు, సామాన్ అమ్మే వాళ్ళని. ఆ సామాన్ దగ్గరకు పోయి అమ్మితే నాకు 100 రూపాయలు, 150 రూపాయలు అట్లా వస్తుండే. అట్లా ఒక 3 నెలలు ఏరిన నేను ఆ సామాన్. 3 నెలలు ఏరుతుండగా ఫుల్ ఆకలి అవుతుండే. అయితే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన కురుకురే ప్యాకెట్లు పెంట మీద పడేస్తారు కదన్న, అవి మేము ఏం చేస్తుంటే అంటే ఎవరు దొరకముందు అటు ఇటు చూసి దందన ప్యాకెట్లు జింపుకొని నేను తింటుంటే ఆ పెంటలకి. ఆ పెండ అవన్నీ దానికి అంటుకొనే ఉంటుండే. కానీ నేను ఇట్లా 20 చేతులు దులిపేసుకొని అట్లా తింటున్నా. నా జీవితం మొత్తం గలీజ్గా తిన్నా, అన్నీ తింటూ ఎక్కడికి నా కడుపు నిండాలి, పైసలు పోవద్దు, అచ్చటియే 150 ఎండలా తిరిగి ఏరాలి కదా అని ఒక బాధతో మేము అట్లా ఏరిన జీవితము. ఇక నేను అట్లా 3 నెలలు ఏరుతూ ఎక్స్పైరీ డేట్ అయిన కురుకురేలు అవి మళ్ళీ సబ్బులు పడేస్తారు, ఎక్స్పైరీ అయిపోయిన సబ్బులు పడేసి అవి తీసుకొచ్చుకుని ఇంటికాడ పెట్టుకోవాలి స్నానానికి. మా నాన్నకేమో కొనుకొచ్చానని చెప్పడము, అట్లా ఇట్లా చెప్పిన అబద్ధాలు ఆడుతుంటే. ఇక చాలా రకాలుగా అబద్ధాలు ఆడే అట్లా ఉన్న నా జీవితము. ఎక్కువ అంటే నేను కురుకురే ప్యాకెట్లకు అలవాటు అయినాయి. ఇక గ్లూకోజ్ డబ్బా ఏరాలా, అమ్మాలా, అవి ఏరుకునేది తినాలా, మళ్ళీ అలా సోప్ ప్యాకెట్లు అవన్నీ గలీజ్గా ఉంటుండే కాబట్టి అవన్నీ తినుకుంటేనే నేను సంతోషంగా ఉంటుండే. అవి తినంగా తీయగా ఉంటుండే, కానీ లోపలికి వెళ్ళంటే చాలా ఇక కడుపు నొప్పి, అది తెల్లందాక అవస్థ పడుతుంటే. అవస్థ అంటే ఇక ఏం అర్థం కాకపోతుండే, ఎట్లా అని జాండ్ బాంబు పెట్టుకుంటూ అది ఇట్లా రకరకాలుగా మందులు వాడుతుంటే కానీ తగ్గలేదు. ఆ రీతిగా నేను మెయింటైన్ చేస్తూ అట్లా ఒక 1 week కురుకురే ప్యాకెట్లు తినలే. అప్పుడు క్యూర్ అయింది ఆ జబ్బు. క్యూర్ అయినట్టు ఇక నేను ఏం చేసిన, ఇక అదంతా అయిపోయింది. నేను తిరిగిన ప్లేసెస్లో ఒక్క డబ్బాలు కూడా దొరుకుతలే, ఎందుకంటే 3 నెలలు నేరేసిన లైన్గా దొరుకుతలేవు. అయితే పరి అంటే ఇప్పుడు రూతు కదా బైబుల్లో పరి ఎట్లా ఏరిందో ఆ రీతిగా నేను కూడా అక్కడ పొలాలు కోసినంటే పరి పోయినప్పుడు ఇన్ని అడ్లు వస్తుండే. ఆ అడ్లు అమ్మితే అందులో మళ్ళీ దొంగతనంలో కొంచెం అడ్లు ఎత్తుకొస్తుంటే నేను ఏరిన అడ్లు కాక దొంగతనం వేసి అడ్లు కొన్ని అందులో పోసుకొని కొంచెం ఇసుక కలుపుకొని అట్లా ఒక 5 కిలోల అడ్లు దొరికితే 10 కిలోలు భర్తీ చేస్తుంటే ఇసుకేసి అంతా భర్తీ చేసి నేను దొంగతనంలో ఇట్లా ముస్లిం వాళ్ళకి అమ్మేస్తుంటే, అంటే వాళ్ళు తీసుకుంటారు అవి, వాళ్ళకి అమ్మేసి నేను ఇక అవి అమ్మిన రోజు 250, 300 అట్లా వస్తుండే. అట్లా పరి అయితే చాలా రోజులు ఏరిన. ఇక ఎక్స్పైరీ డేట్ ఇవి అయిపోయినాయి, కొన్ని రోజులు 3 నెలలు ఏరినా, కానీ ఇది మస్తు రోజులు ఇట్లా ఏరుతూనే ఉన్నా. అట్లా ఏరుతూ మళ్ళీ పొద్దున్న ఇవ్వంగానే నల్లలు రాకముందే, ఊర్లో నల్లలు వస్తాయి కదన్న, రాకముందే ఒక చిన్న 2 బాసనలు తీసుకొని సంకలో పెట్టుకొని ఇక ఇంటింటికి అన్నం అడుక్కునే పోతుంటే అప్పుడు అన్నం అడుక్కునే పరిస్థితి లేకుండా మాకు, ఎందుకంటే తినేందుకే కష్టం, అప్పు కట్టుకోవాలా. కాబట్టి అట్లాంటి మా జీవితాలకి ఇక అట్లా అన్నం అడుక్కచ్చుకుంటా తింటుంటే బుడ్డిపోయిన పాసిపోయిన కూరలు, బుర్సెక్కిన కూరలు
అట్లా వేస్తుండే. ఆయన కానీ అవే తింటూ అట్లనే పని చేసుకుంటూ మా పని మేము చేసుకుంటుంటాం. ఎన్ని జ్వరాలు వచ్చినా కానీ అసలు ఒక గోళీ కూడా వాడలే రియల్గా చెప్పాలంటే. ఇక మా నాన్న వాడిపోతుండే, ఎందుకంటే తగ్గుతుంది కదా, మాకు ఏ పైస ఉంటే దీనికన్నా ఇది అవుతుంది అన్నట్లు మేము అంతే మెయింటైన్ చేస్తూ అట్లనే నడిచినాం. ఆ రీతిగా నడుస్తున్నాగా మళ్ళీ మా నాన్న క్రిస్టియన్గా అస్తని ఇదవుతుంటు, నాకు ఈ లైఫ్ నచ్చలేదు, దేవుని తడికే పోతని మళ్ళీ మాక్లూరు నుంచి మళ్ళీ మోజెస్ అనే పాస్టర్ దగ్గర కనెక్ట్ అయ్యిండు. మళ్ళీ ఆయన కనెక్ట్ అయ్యి మళ్ళీ చేర్చుకోవడం అవన్నీ సాల్వ్ చేసిండు. అప్పుడు నాకు అనిపించింది ఈయన ఇట్లా పోతుండు మళ్ళీ ఇట్లా ఎట్లా ఇట్లా ఎట్లా. అప్పుడు మహాలక్ష్మి దేవకు పూజ చేస్తుంటే ఎక్కువ, నువ్వు కాపాడు, ఆయన పోకుండా నువ్వు కాపాడని నేను పోయి బొట్లు పెట్టుకొని అడ్లలో తోలుకొని పోతుంటే, మాక్లూరులో అడ్లలో అని ఉంటుండే, వాళ్ళతో పోయి పూజ చేసి అట్లా రావడం జరుగుతుండే. ఇక అట్లనే జరుగుతుంది. ఇక నేను అప్పుడు ఒక సుఖ్నకి ఏం చేసింది, తమ్ముడు నువ్వు దేవుని ఇంతమం దూషిస్తున్నావు కదా, నీకు నిజమైన సత్యం తెలవాలంటే హైదరాబాద్ నుంచి ఒక అమ్మ షారమ్మ అనే ప్రవక్త నిజామాబాద్కి వస్తుంది, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్దాము, నీ లోపల ఏముందో నువ్వు ఎన్ని నుంచి చేసిన పాపం ఉందో ఆమె మొత్తం చెప్తుంది, ఆమె దగ్గరికి వెళ్ళడం మీ తల్లి ఎట్లా రోజు నేను చూస్తా అని ఆమె నాకు ఒక ఛాలెంజ్ చేసింది. ఆ ప్రవక్త దగ్గరకు పోదాము, ఆమె చెప్పినట్లు నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి పాపం చేసావు నువ్వు చెప్తావు, నువ్వు ఒప్పుకో మీ అమ్మ వస్తుంది ఆమె చెప్పింది. ఒక్కటే మాట చెప్పడం ద్వారా నేను సరే బస్కరే అడ్రస్ నాకు అన్ని చెప్తున్నది కదా, సరే వెళ్దాం, ఈ దేవుడే గెలిపియంది, ఈ దేవుడు ఎట్లా గెలిపిస్తాడు, ఆమె ఎట్లా గెలిపిస్తుంది, ఆమె మన దేవుడా అని ఒక రుబాబుతోనే నేను రెడీ అయ్యి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి నేను అంతా చూస్తున్నాయిగా, ఆమె తటికి కొన్ని వందల మంది అన్న లైన్ ఇట్లా కడతారు, గేటు కంచె లోపల 3 రూములు ఉంటాయి, అవి మొత్తం ప్యాక్ అవుతుంది, ఇట్లా లైన్లు ఉంటారు, ఒక్కొక్కరికి 3 గంటలు 2 గంటల సమయం తీసుకుంటుంది. అట్లాంటిది నేను ఫస్ట్ మార్నింగ్ వెళ్ళిన, ఇక నాకు సమయం అని చెప్పింది, ఫుల్ మంది వస్తారు పొద్దున పోదామని చెప్పింది, మంగళవారం సోమవారమే ఉంటుంది ఆమె అక్కడ నిజామాబాద్లో ప్రవక్త. అయితే నేను ఆమె తటికి వెళ్ళి ఇక నన్ను చూసింది, ఆమె కిటికీలో నుంచి ఆమె రెడీ అవుతుంది, 8కి రెడీ అవుతుంది, నన్ను చూసి ఏ ఊరు వచ్చినావు బాబు అని అన్నది. అయితే మేము ఇట్లా వచ్చినామో ఒక సుఖ్నకి ఇట్లా చెప్పిందంటే సరే అన్నది. ఆమె మొత్తం రెడీ వచ్చి ఫస్ట్ వేరే వాళ్ళని కౌన్సిలింగ్ చేసింది. ఆ బ్రదర్ కౌన్సిలింగ్ అయిపోగానే ఆయన వెళ్ళిపోయిండు, నన్ను పిలిచింది. ఒక్కొక్కరికి గంట అర్ధ గంటలు ఇట్లా చేస్తుండే, 2-3 గంటలు చేస్తుండే, నాకు మాత్రం అర్ధ గంటని చేసింది. ఆ రోజు అర్ధ గంట కూడా చేయలేదు, కరెక్ట్ 23 నిమిషాలు చేసింది. అయితే అమ్మ నేను యేసుప్రభు మస్తు తిట్టినాయి, సాక్ష్యం మొత్తం చెప్పినాయి నాకు, అంటే నా జీవితంలో ఎక్స్పైర్ డేట్ ఇవి చెప్పేసి ఇక యేసుప్రభుని తిట్టినా. ఇప్పుడు వచ్చినా మరి ఇప్పుడు మా అమ్మ వస్తే నేను యేసుప్రభుని నమ్ముతా, ఇది నిజమైన దేవుడు అని ఎంతోమంది చెప్తున్నాయి, ఇది నెరవేరాల, అయితే అప్పుడు నమ్ముతా అని నేను ఆమెతో చెప్పిన. నువ్వు బాబు 3 దినాలు ఉపవాసం చేయనది, అంటే అన్నం లేకుంటేనే బతకలేము, 3 దినాలు ఇట్లా ఉపవాసం చేస్తామని నేను ఒక మనసులో ఇట్లా అనుకున్నా. చేస్తే వస్తుందా మా అమ్మ అంటే, మా అమ్మ కోసం ఏదైనా చేస్తే ఇక నేను మా అమ్మ రావాలి కదా నాకు అన్న ఒక ఊపుతో నేను సరే అని ఒప్పుకున్నా. నువ్వు చేసిన ప్రతి పాపాలు ఒప్పుకుంటే, అమ్మ ఎట్లు ఒప్పుకుంటారమ్మా 100 పాపాలు చేసినావు నేను, అవి ఎట్లు ఒప్పుకోవాలంటే, నువ్వు గుర్తునే ఒప్పుకో, గుర్తులేని ఏసయ్యాను నాకు గుర్తు చేయను ఒక మాటను, ఆయన మొత్తం నీ మైండ్లో నింపుతాను, గుర్తొచ్చిన పాపాలన్నీ ఒప్పుకో అని చెప్పి. అట్లా 3 దినాలు నేను వాటర్ లేకుండా ఏమీ లేకుండా 3 దినాలు ఉపవాసం ఉన్నా. 3 దినంలో స్నానం చేయాలా, రెడీ కావాలా, మా గుడిసె ఉంటుండే, ఆ గుడిసెలకు కూర్చుంటుంటే ప్రేయర్ చేస్తున్నాగా. అయితే 3 దినాలు ఏం దర్శనాలు ఏం రాలేవు అసలు. 3వ దిన నైట్లో నాకు అప్పుడు కళలు దర్శనాలు స్టార్ట్ అయినాయి. అప్పుడు నాకు ఇట్లా దర్శనాలు ఎట్లా వస్తున్నాయంటే, ఒక 103 డిగ్రీలు అంత వేడి జ్వరం ఎట్లుంటుందో అంత వేడిని అనుభవిస్తున్నాను నేను. ఆ వేడి ఇట్లా నాకు తగులుతుంది, నాకు ఏమవుతుందో ఏమో ప్రార్థన చేస్తున్నాగా అంత జ్వరము, 103 డిగ్రీలు అంత జ్వరము నా బాడీలో శరీరంకి ఇట్లా ప్రవహించి నన్ను ఇట్లా గరం 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 చేస్తుంది. తల్లడిల్తున్నాను అసలు, నేను ఏం చేయలో, ఒక నీళ్ళు కూడా బాసనలో పెడితే ఎట్లా మసులుతాయో అట్లా నేను మసిలిపోతున్నాను. అయితే అట్లా చేస్తుండగా నేను ఆమెను అనేసి నేను లేచేసి నాకు ఎట్లా అవుతుందని నేను సైలెంట్గా అయిపోయి ఉన్నంటే నేను ఆమెకు ఫోన్ చేసిన, బిడ్డ నువ్వు అట్లను మోకరించు, దేవుడు నిన్ను ముట్టుకుంటుండు అని చెప్పింది. అయితే నన్ను ముట్టుకుంటుండు ఆ దేవుడు అని నేను మళ్ళీ మోకరించి అదే ప్రార్థన చేస్తున్నా. 5 మినిట్స్ రన్ చేసినప్పుడు తెల్లని మహిమ వస్త్రం, అసలు ఎన్ని లైట్లు ఉన్నా చూడలేము ఆ మహిమని, అంత తెల్లగా ఇట్లా మొత్తం వస్త్రమే కనిపిస్తుంది స్పష్టంగా. స్టేజెస్ మొత్తం ఇట్లా మనం ఇట్లా దేవుడు శూన్యంలో సృష్టి ఇట్లా కలుగజేసిండు, ఇట్లా చేతుంది కాకుండా ముఖం కనిపించాలి, మొత్తం తెల్ల వస్త్రం ఇట్లా కనిపిస్తుంది. మహిమ అసలు కనులు ఇట్లా పోతాయేమో, పొడుచుకెళ్ళిపోతాయేమో అన్నట్లు ఒక భయం ఆందోళన ఇదైంది. అంత మహిమను చూస్తున్నా కదా ప్రభువా అని ఇక నేను మస్తు సేపు అది అనుభవిస్తూనే ఉన్నా. అంత జ్వరము ఇట్లా వేడిగా అనుభవిస్తూ ఏమి లేకున్నా నేను 36 నిమిషాల దాకా దర్శనం చేసిన.
మళ్ళీ ఏదేదో అస్సలే అదే వెళ్తురే. ఆ వెలుతురులో ఇట్లా ఆయన మస్తు చేతులు కనిపిస్తున్నాయి, ఓన్లీ ఒకటే చేతి, అది కూడా వస్త్రం మొత్తం నిండుగా ఉంది, ముఖం కనిపిస్తలే, తేజస్సు వెలుతురు మొత్తం ఇట్లా ప్రవహిస్తుంది. ఆ వెలుగే చూస్తున్నా, ఏమవుతుంది అని మోకాళ్ళ మీదనే ఉండి 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 అట్లనే చూస్తున్నాగా లాస్ట్కి అతిగా ఆయన జరిసేపటికి 36 నిమిషాలకు ఇదైపోయింది, కనిపిస్తలే ఆయన. కనిపించకపోనే నేను లేచి మళ్ళీ ప్రార్థన చేసుకొని అమ్మకి ఫోన్ చేసి, అమ్మకి ఇట్లా తెల్లగా వచ్చింది ఏందో ఏమంటే, దేవుడు నిన్ను తాకుతుండో, నువ్వు ధైర్యంతో ఉండు, ఇంకా ప్రార్థన చేయి, ఈరోజు లాస్ట్ డే కదా, మీ అమ్మ ఖచ్చితంగా వస్తుంది. గంగాధర్ అంటే నా పేరు అప్పుడు గంగాధర్ ఉంటుండే, అన్యుల పేరు. అయితే మీ అమ్మ ఖచ్చితంగా వస్తుంది గంగాధర్ అని ఆమె చెప్పింది అమ్మగారు. చెప్పగానే నేను అప్పుడు ధైర్యంతో ఉండి ఇక ఆ రోజు నైట్ మంచిగా ప్రార్థన చేసి పండుకున్నా. ఇక మా అమ్మని దేవుడు నాకు చూపించిండు, గ్రీన్ కలర్ అంచు ఉంది చూపించి, ఇక అన్నీ అప్పుడు మా అమ్మ కోరుట్లలో ఉండే చూపించిండు, అంటే ఆ గ్రామంతో సహా చూపించిండు కాబట్టి దేవుడు నేను చెప్తున్నా. ఇక అలా చూపించిండు, నేను సంతోషపడ్డా. కళలో పడుకున్నంటే కళలో 2-3 సమయంలో ఆ గ్రామం అమ్మ ఏ శారీ కట్టుకుంది ఎక్కడ చూపించారు, మొత్తం ఆరెంజ్ కలర్ సారీ, గ్రీన్ కలర్ అంచు, అంత టేటగా మేము చూపించేసిండు. మా అమ్మకు ఫుల్ బంగారం ఉంటుంది అన్న, అంటే ఆమె యొక్క రెడ్డిస్ లాగా అట్లా రెడీ అవుతుండే, అంత బంగారం పెట్టుకొని అట్లా ఉంటుండే ఆమె. అయితే మేము చూసిన అంటే ఈమె కుర్మ గొల్లుళ్ళు రెడ్డిస్ ఇట్లా అంటుండే చూసిన వాళ్ళు. ఇక అట్లా అంటే మా అమ్మ కనిపించినంటే నాకు సంతోషం అనిపించింది. ఈ అమ్మకి ఏంటైనా ఫోన్ చేసినా మాట్లాడినా, బిడ్డ నువ్వు ధైర్యంతో ఉండు మీ అమ్మ వస్తుందని చెప్పింది. తెల్లాడి 4వ రోజు నేను మంచిగా స్నానం చేసిన. ఆ రోజు నన్ను వేరే వాళ్ళు వచ్చి నువ్వు మా ఇంట్లోనే తినాలి అన్నం, మా ఇంట్లోనే తినాలి అన్నం అని నన్ను బతిలాడి గోజాడి తోలుకపోయి వాడింట్లో అన్నం తినిపించుకున్నారు శాలువా కప్పి. ఆ రోజు నా లైఫ్లో ఫస్ట్ శాలువా ఆ రోజు ఎంట్రీ అయింది, యేసుప్రభుని తెలుసుకున్నంటే. ఇంకా ఫుల్ ధైర్యం వచ్చేసింది. ఫుల్ ధైర్యం వచ్చినంటే నేను ఆ రోజు హైదరాబాద్ మీటింగ్కి వచ్చిన, ఎల్లారెడ్డిపల్లి గ్రామం నుంచి. అంటే ఒక ఆంటీ వాళ్ళు తీసుకొచ్చాను నన్ను. ఆ ఆంటీ వాళ్ళు, అరే గంగాధర్గా ఇట్లా మీటింగ్ ఉంది, నువ్వు ఎట్లయినా యేసుప్రభు నమ్ముతున్నావు కదా ఇప్పుడు రా అని చెప్పి తోలుకొని పోయేసరికి అన్న నేను హైదరాబాదు అదేమో కాలేజ్ అన్న, అంత గుర్తు లేదు. అయితే ఆ కాలేజీలో 2వ ఫ్లోర్కి ఎక్కిన. 2వ ఫ్లోర్కి ఎక్కి వాళ్ళు నాకన్నా ముందు దాటిండ్రు, అది మెయిన్ దర్వాజా. కానీ నేను దాటుతున్నా, బిడ్డ నువ్వు ఆగానే ప్రవక్త అన్నాడు, ఆయన ఒక ప్రవక్తనే. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అన్నాడు. నేను ఇట్లా వేరే ఊరి నుంచి, నువ్వు మీ అమ్మ కోసం వస్తున్నావు కదా అని అంటే ఎస్ అని నేను ఇట్లా అన్నా. మీ అమ్మ ఖచ్చితంగా వస్తుంది, నువ్వు ధైర్యంతో ఉండని చెప్పిండు. ఇటు ఈయన చెప్పిండు, అటు ప్రవక్తను శారమ్మ చెప్పింది. నాకు ఇంకా ధైర్యం ఫుల్ అయిపోతుంది దేవుళ్ళు. దేవా నువ్వు ఇట్లా మాట్లాడతావా అని ఇక ధైర్యం ఫుల్ అసంగా. బైబుల్ చదువుతాయి, నాకు తెలియదు అప్పటిదాకా చెప్పాలి బైబుల్ చదవాలని, అంటే పోతున్నా కానీ తెలియదు, అప్పుడప్పుడే కొత్తగా కాబట్టి అట్లా తెలుస్తున్న సమయంలో ఆయన చెప్పిన అప్పుడు నువ్వు లోపలికి రా నన్ను పిలిచి అక్కడ కూర్చుండబెట్టి నాకు ప్రార్థన చేసినంటే నేను ఆ రోజు హైదరాబాద్ నైట్లో 11 గంటలకు ట్రైన్ ఎక్కిన, ఇంటికాడ మబ్బు 4 గంటలకు దిగిన. మా అమ్మ అదే రోజు ఉదయం ఈవినింగ్ సాయంత్రం 4:30కు కరెక్ట్ 4:30 లోపు వైట్ సారీ కట్టుకొని గంప అందులో చిన్న విగ్రహాలను ఫోటో పెట్టుకొని డైరెక్ట్ మా ఇంటికి అక్కడ మా అక్క ఇంటికి వచ్చేసింది. ఎందుకంటే మా నాన్న భయం బట్టి. అట్లా మా అక్కల ఇంటికి రాగానే మా అమ్మ ఇదేంది రాత్రి ప్రవచనం చెప్పిండు, అటు దేవుడు చూపించిండు. మా అమ్మ వచ్చింది, నేను పోయినా మా అమ్మని పట్టుకున్నా, ఇక ఏడిసి గోజాడి ఇవన్నీ జరిగేసినాయి. ఇక మా అమ్మని పట్టుకొని అట్లా మా అమ్మ కాంటాక్ట్ అయిపోయినాయి. ఇక అప్పుడు మా అమ్మ వచ్చి ఒక 2 గంటలు అయిందో లేదో మా నాన్న కొడలు తీసుకొని వచ్చి చేతి నరికిండు. అసలు మెడని నరికేది, మెడ మీద వేయబోటాడు. మా అక్క పోయి ఇట్లా సారీ కప్పేసింది మా అమ్మ మీద. మీ అమ్మ వచ్చి 2 గంటలకి కొడలు పెట్టి చేయి నరికేసాడు. అంతే, తలకాయ నరకతాను పోయిండు, ఇది అద్దు అని తలకాయ. అప్పుడు నాన్న కొంచెం దేవుళ్ళనే ఉన్నాడు, నాన్న కూడా ప్రవక్త కాంటాక్ట్ అయ్యండి, శారమ్మ అనే ప్రవక్తకు. అయితే అట్లా కాంటాక్ట్ అయినంటే ఇక తలకాయ నరకతాను వచ్చిన వ్యక్తి మా అక్క పోయి సారీ తీసి మా అమ్మ నెత్తి మీద వేసేసి మా అమ్మ మీద ఇట్లా పడ్డది, బోర్లా పడంగానే చేతి నరికిండు. 2 సార్లు వేయగానే మొత్తం ఈ కండ అన్నది ఇట్లా బయటికి వచ్చేసి ఇక్కడ కుట్లు పడ్డాయి, ఇక్కడ ఏళ్ళు కట్ అయింది. ఏమి లేకుండా ఒక చిన్న బేషన, ఆ బేషన రక్తం పోయిందన్న, వైట్ సారీ ఆ రోజు మొత్తం అది నానిపోయింది గలీజ్గా. అయితే నేను లేను ఆ టైంలో, మొత్తం మా అమ్మ ఇక చేతి నరికేసిండు. ఇక నేను భయపట్టేసి అసలు నన్నే కొట్టాడు, నేను భయపట్టేసి ఉరికినంటే మా అమ్మని కొట్టేసిండు. ఇక అంటే మా అమ్మ తడికి నేను పోయినందుకు మా అమ్మ ఇన్ని రోజులు రాదని బాధపడి రప్పించుకున్న దేవునితో గోజాడి. ఆ మధ్యలో సంతోషంగా ఉండాలి కదా, ఆ సంతోషం కాకుండా నరికేగానే ఇక నాకు తెలియదు. ఇక మా అమ్మని అదే నైట్లో తెల్లందాక హాస్పిటల్ వేసుకపోయి ఇక్కడ కుట్లు మొత్తం వేసేసిండ్లు.
కుట్లు వేసేసిన అంటే నేను మా అమ్మ అప్పుడు ఒక్కటై మా నాన్న మీద కేసు పెట్టినాం. కేసు పెట్టి జైలుకి పంపించేసినాం. జైలుకి పంపించేసి కేసు అక్కడ మా నాన్న ఒక 3 months ఉండో మరి తక్కువ ఉండో జైల్లో. మేము అన్నీ మాకు అద్దె 1 week ఎస్ఐ టైం ఇచ్చిండు కాంప్రమైజ్ గమ్మ అని. మేము అస్సలు కాము, ఇంకా మా నాన్న మారింది మాకు ఎందుకు ఈ జీవితము, లేక లేక మా అమ్మ వస్తుంది కాబట్టి మా నాన్న ఇంకా మారి మంచి ఆమెను పట్టుకొని ఉండాలి అన్యుల ముంగట అందరి ముంగట అని మేము అనుకున్నప్పుడు ఇంకా మారతలేడు, ఈయన లోపలికి పంపించేద్దామని కేసు పెట్టి పంపేయడం జరిగింది. అప్పుడు మనం మా అమ్మని తీసుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన బోధన వెళ్ళినాం. ఇక అక్కడ బోధనలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా కేసు పెట్టేసినాము. ఇందలవాయిలో జైలుకి పట్టేసి మేము అక్కడనే పోయి ఉంటున్నాక ఇక మస్తు బాధలు భరించామని. ఇక మా నాన్న మా అమ్మని కొట్టడంలో, మా అమ్మ వెళ్ళిపోవడంలో, మళ్ళీ మా నాన్న మా అమ్మని పట్టుకొని చాలా ఏడుస్తున్నాడు అన్న. తల్లి లేకుండా కానీ ఒక తల్లిగా పట్టుకుని మా అమ్మని ఉన్నాడు. కానీ మా నాన్న ఒక్కటే విషయము మా అమ్మ విషయంలో కొంచెం ఇలా ఉండే. మా అమ్మని అలా ఉంచి మా అమ్మని అట్లా నరకంగానే మేము పోయి మా నాన్నని జైల్లో పెట్టి ఇచ్చేసినాము. జైల్లో పెట్టిన 3 నెలలకు మా నాన్న బయటకు వచ్చిండు. వేరే వాళ్ళు ఎవరు బెయిల్ ఇచ్చిండు ఇప్పటికి కూడా క్లారిటీ లేదు, కానీ వాళ్ళ ద్వారా మా నాన్న బయటకు వచ్చేసిండు. బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళని ఒక చంపుతా పోతా అన్న ఇదొక్క పట్టుదలతోనే ఉన్నాడు. పట్టుదలతో ఉన్నప్పుడు మేము ఈ శారమ్మ అనే ప్రవక్త కాంటాక్ట్ అయిపోయింది, ఇంకా బలం అయిపోయింది. అయితే గిజ్జోను నువ్వు అది కరెక్ట్ కాదు, కేసు వాపస్ తీసుకోవాలా, మీ నాన్నకు మీ అమ్మకు పడకుండా చేసిన చేతబడి శక్తి ఉంది అని చెప్పిండు. నాకేమో ఛాయల మందు పెట్టిండ్రు ఆడ లక్షణాలు ఉండాలని, మా నాన్నకు మా అమ్మకు పడకుండా చేసిండ్రు. మా నాన్నని చూస్తే మా అమ్మకు ఒక్క సింహం చూసినట్టు భయపడుతుండే, అంత భయంతో ఉంటుండే. కాబట్టి అట్లా మా అమ్మని అట్లా చేసినని చెప్పగానే మేము అప్పుడు మళ్ళీ కొన్ని రోజులకు మా నాన్న మీద కేసు ఇవన్నీ కొట్టేపీయడం జరిగింది. ఇదంతా జరిగి మా నాన్న మేము ఇప్పుడు కలిసి ఉంటున్నాం. ఇప్పుడు మేము అందరం కలిసి ఉంటాం. కానీ ఒకప్పుడు మా నాన్న నా మాట అయినా కానీ దేవుని మహాకృప ఇప్పుడు నా మాట మా నాన్న వింటాడు, మా నాన్న మాట నేను వింటా. కానీ మా అమ్మకు మా నాన్న కన్నా 1 సెకండ్ పడిపోతుండే. అలాంటి మా నాన్న మా అమ్మ ఇప్పుడు మంచిగా చక్కగా కలిసి ఉంటున్నారు. కానీ అప్పుడు చిన్న గొడవ వస్తే మా అమ్మ వెళ్ళిపోతుండే. ఇప్పుడు 7 years అవుతుంది మా మమ్మీ వచ్చి, ఇప్పటికీ ఒక చేతి నరికిన వెళ్ళిపోలే. అదే రోజు వచ్చింది, అదే రోజు చేతి నరికిండు కానీ వెళ్ళిపోలే. ఆమె అంటేనే వెళ్ళిపోయే వ్యక్తి, కానీ అట్లంటే నరికినగానే వెళ్ళలే. మరి హిజ్రాగా చేయాలి, హిజ్రాగా మారాలనుకున్నారు కదా, మరి మీ స్వభావం ఎలా మారిందండి? ఇప్పుడు నా స్వభావం ఎలా మారిందంటే ఇక మా అమ్మ ఇవన్నీ జరిగినాయి కదా, నేను ఒకసారి అమ్మకి చెప్పిన, ఇక అమ్మ నేను ఇట్లా ఆడ లక్షణాలు నాకు ఫుల్ ఉన్నాయి, నన్ను హేళన చేస్తున్నారు, నా ఇజ్జత్ పోతుంది, మరి ఎట్లా అమ్మ అంటే నీకు ఓలనర బేట అంటే ఇట్లా మా ఊర్లో స్కూల్ దగ్గర అక్కడ చాలామంది చాలా రకాలుగా మాట్లాడింది అమ్మ అని నేను అన్నప్పుడు అయితే నువ్వు ఒకటే ప్రార్థన చేయు, నిమ్మరసం మీద ఉండి ప్రార్థన చేయని చెప్పింది. 3 రోజులు అది కూడా ఉపవాసం. నిమ్మరసం మీద ఉండి ప్రార్థన చేయంటే నా రీతిగా నిమ్మరసం మీద గుడిసెలో ఉండి ప్రార్థన చేసిన. గుడిసెలో ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు అప్పటికి దేవుడు లైన్ కాంటాక్ట్ అయింది. ఇక నేను దర్శనాలు చూస్తున్నా, కళలు చూస్తున్నా, బలపడుతున్నా, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక దేవుడు ఆ రీతిగా నన్ను ధైర్యపరిచి అమ్మ ద్వారా నేను అలా ప్రార్థన చేసిన కొద్దీ కొంచెం మార్పు రావడం జరిగింది. అలా అసలు తెలియకుండానే మార్పు వచ్చింది. తెలియకుండా మస్తు 1 monthలో నేను ఒక బాయ్స్ లాగా ఇట్లా అయిపోయింది. అప్పుడు మొత్తం నా నడక కానీ నా పడక కానీ మొత్తం ఒక స్త్రీని, నేను చేసిన ప్రతి పని స్త్రీని. గుడిసెలో ప్రార్థన చేశారు కదా, అప్పుడేం దేవుడు బయలుపరిచాడా మీకు? అప్పుడు దర్శనాలు చూసిన. నేను ఎలా చూశారు అంటే నేను నన్ను ఏలన పరిచయం అన్న కదా క్లాస్లో కానీ అక్కడిక్కడ. అయితే ఏలన పరిచయం వాళ్ళందరి ముంగట నాకు దేవుడు నాతో చెప్తలే, కానీ మరి అది దూతనే అనుకుంటా, వైట్గా ఉంది, 2 రెక్కలు, దేవదూతనే. అయితే ఆ దూత ద్వారా నువ్వు ఎక్కడ అవమానపడ్డావు అక్కడ నిలబెడతా అని చెప్పు అని నాకు అనిపిస్తుండవు. ఆ దూత నాకు చెప్తుంది, నువ్వు ఎక్కడ అవమానపడ్డావో అక్కడనే నేను నిలబెడతా, అక్కడనే నిన్ను వాడుకుంటా అని చెప్పిండు. అయితే నేనంటే ఎవరికి చెప్తుండు, ఎట్లా చెప్తుండు, అదొక్కడే దర్శనం అన్న. ఆ 3 రోజుల ఉపవాసంలో, నిమ్మరసంతో చేసిన ఉపవాసంలో అదొక్క దర్శనం వచ్చింది. అయితే నేను అది చూసేసిన అంటే ఆమెకు నిమ్మరసం అంటే ఏంటి? ఒక నిమ్మకాయ తీసుకొని పంచదార వేసుకొని రసం చేసుకొని తాగిన. అంటే అలా తాగి ఏం తినకుండా ఉన్నా, ఏం తినలే, ఓన్లీ నిమ్మరసం మీద 3 దినాలు గడిపిన. 3 దినాల కదా నిమ్మరసం తాగుతూ ఉన్నా. రోజు 2 గ్లాసు, పొద్దున సాయంత్రం ఇట్లా మొత్తం 3 రోజులకు 6 గ్లాసులు తాగిన నిమ్మరసం. పూర్తిగా స్వభావం పోయింది. పూర్తిగా స్వభావం మొత్తం పోయింది.
కంప్లీట్గా హీలైంది. హీలైందంటే అప్పుడు నేను దేవునిలో మనకు 1 monthలో మొత్తం క్లోజ్ అయిపోయింది. చాలా సంతోషపడ్డా. ఇన్నేళ్ళు మళ్ళీ మా ఖచ్చితంగా కూడా కొంచెం టాబ్లెట్లు వాడింది. నాకు ఈ లక్షణాలు ఉన్నాయని చాలామంది చెప్తే వాడుతుంది. అట్లా 3 నెలలు వాడినామన్న, కానీ ఇది కాకుంటే ఈమె చెప్పేసింది, ఇక నువ్వు మంచిగా అవుతావు, 3 రోజులు ఉపవాసం చేయనది. సరే నాదే మాట మీద నాకు ఆమె చెప్పుడే ఆలస్యమన్నా, నేను ఉపవాసం చాలా చేస్తుంటే అట్లా ఆశపడుతుంటే ఇక అట్లా నేను 1 monthలో మంచిగా అయిపోయినా, దేవుళ్ళు బలంగా ఎదుగుతున్నా. అయితే ఎదుగుతుండగా నాకు ఆ అమ్మ ఒక మాట అన్నది, నువ్వు ఇంత మంచిగా అవుతున్నావు, దేవునికి నువ్వు ఇంకా ఇష్టంగా బతకాలంటే ఏం చేస్తావు బిడ్డ అన్నది. అంటే ఆమెకు తెలుసు, కానీ నాకు తెలియదు కదా, నన్ను ప్రశ్నిస్తుంది. అయితే ఇంకెట్లా బతుకుతారు, ఇట్లనే కదా మామూలుగా అని నవ్వుతా మీతో చెప్పడం జరిగింది. అయితే అట్లా కాదు, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అది లేకుంటే నువ్వెంత భక్తి చేసినా వేస్ట్. మారు మనసు పొందాలా, పరిశుద్ధాత్మ నీలోకి రావాలా, అన్య భాషలతో నింపబడాలా అని ఇవన్నీ నాకు ఒకరోజు 1 hour కౌన్సిలింగ్ చేసింది. అయితే నేను అప్పుడు పరిశుద్ధాత్మ కూడా ఉంటుందా దేవుని దగ్గర అని నేను అప్పుడు 3 నెలలు ప్రార్థన చేసిన. 3 నెలలు ప్రభా నీ ఆత్మతో నింపు, ఇదే మాట అడుగుమంది ఆమె. చెప్పినట్లు అడిగిన, ప్రభా నీ ఆత్మతో నింపు, నేను నీ కోసం వాడబడాలి, నీ తిరగ బతకాలి, నువ్వు చేసినట్లు నేను ఉండాలి ప్రభా, ఈ లోకంలో మచ్చ కానీ కలంకం డాగుముడత ఏది ఉండద్దు, ఆ రీతిగా నేను బ్రతకాలా అని ఇట్లా ప్రార్థన చేయు, నీకు దేవుడు ఆత్మతో నింపుతాడని అని చెప్పింది. అట్లా నేను 3 నెలలు ప్రార్థన చేసిన అన్న. 3 నెలలు ప్రార్థన చేసి శనివారం నైట్లో నేను శారమ్మ అనే ప్రవక్త దగ్గరికి వెళ్ళిన. అదే మా ప్రవక్త. ఆమె దగ్గరికి వెళ్ళి నేను మోకరించి ఇట్లా కూర్చున్నా. అయితే గ్రూప్ పేరు నైట్కి చేసుకుందామని కూర్చుండబెట్టింది. నన్ను కూర్చుండబెట్టి అటు అయ్యగారు, ఇటు అమ్మగారు, ఇటు నేను, ఇంకొక బ్రదర్ సురేష్ అన్న బ్రదర్, 4 కూర్చున్నాం. మేమిద్దరం ఇట్లా, అమ్మాయి అట్లా కూర్చున్నారు. అందరం మోకరించే కూర్చున్నాము. అమ్మ భాషలో మాట్లాడుతుంది. ఆమె మాట్లాడుతున్నా నేను ఆటోమేటిక్గా ఇట్లా మొత్తం ఫ్యాన్లు బంద్ చేసిండు, లబోలి మస్తు ఇట్లా కిందికి మీకు దుంకడం. ఆ రూమ్ ఇంతే ఉంటుంది, కొంచెం చిన్నగా ఉంటుంది. ఆ రూమ్లో ఎక్కడ వలిగిపోయినాయి అంటే పగలు కానీ కుర్చీలు కింద అడ్డం పడ్డాయి అన్నట్లు. అయితే మస్తు దుంకుతున్నాయి. ఇక నన్ను ఎంత కంట్రోల్ చేసినా నేను కంట్రోల్ కావట్లే. ఆ ప్రవక్త అమ్మ అంటుంది, ఆపకుంలే, ఆయన ఆత్మతో నింపబడుతుండు, ఆపకుంలే అని చెప్పి నన్ను అలాగే నన్ను నచ్చమే నెత్తి మీద పొందుకో అని ఇట్లా నన్ను ఇది చేసింది. టచ్ చేయగానే ఆమె అట్లా టచ్ చేసిన కొద్దీ ఇంకా నాలో పెరుగుతుంది. అన్య భాషలు వచ్చేసినాయి. అన్య భాషలు మాట్లాడుతూ మొత్తం 1 hour దాకా నేను అదే ఉన్నాను. 1 hour మేము నైట్ 9 o'clock స్టార్ట్ అయిన ప్రేయరు 11:30కి ముగించినాం. ఆ రోజు 1 hour నాకే టైం ఇచ్చిండు దేవుడు. ఆ టైంలో నేను మొత్తం అన్య భాషలతో పరిశుద్ధాత్మతో నింపబడ్డా. అప్పుడు నా జీవితము ఒక స్టైలే మారింది అన్నయ్య. ఆ రీతిగా జరిగినంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఒక రాత్రి వెళ్ళిన, అంటే ఉదయం వెళ్ళిన, కానీ ఒక రాత్రి ఒక స్త్రీ అక్కడ ఏం చేసిందంటే బ్లీడింగ్ సమస్య, చేతబడి ఫుల్ నాగశక్తితో చేసిండ్రు. నాకు కూడా తెలియదు. నేను పోయి ఆమెకు ప్రార్థన చేస్తున్నా, నాకు అన్య భాషలో నేను ప్రేయర్ చేస్తున్నా అరే నువ్వెవరివరా, నువ్వెందుకు వచ్చినవరా చేసినావని ఆ చేతబడి శక్తి నా మీదకి వచ్చి ఆమె నన్ను పట్టుకొని పీడిస్తుంది. నేను మూసుకొని వేస్తున్నాము, నువ్వు ఏ శక్తి బయటికి రా, ప్రతి కట్లిప్పని నేను భాషలు మాట్లాడుతూ ప్రతి కట్లు నైట్ 11 నుంచి చాలా అయింది. 2 గంటలకు నేను ప్రతి కట్లిప్పించి అదే చేతబడి శక్తితో మాట్లాడి 2 గంటలకు పంపించిన అన్న. అప్పటిదాకా మీకు ఏ సంబంధం వచ్చినా క్యాన్సల్ అయినాయి, క్యాన్సల్ అయినాయి. అట్లా నేను 2 రోజులు ప్రార్థన చేసినంటే ఆ శక్తి విడుదలైంది. విడుదలైన కొన్ని రోజుల నుంచి ఒక లంగడాపూర్ నుంచి ఒక అబ్బాయి రావడం, ఆమెను చేసుకోవడం. ఆమెకి ఇప్పుడు ఒక కొడుకు, ఆ స్త్రీ పేరు శోభ. ఆమెకు ఇప్పుడు ఒక కొడుకునిచ్చిండు దేవుడు. ఆ రీతిగా అట్లా జరిగిందంటే అదే ఊర్లో ఇంకొక మా పెద్దమ్మ వాళ్ళ కూతురు, ఆమె కూడా అదే వ్యక్తి చేతబడి చేసిండు. ఒకసారి ఏదో విషయంలో కయ్యమైనందుకు చేతబడి చేసేసి ఆమెకు ఎన్నో నుంచి చేసిండు. ఆ శక్తి మొత్తం ఆమె కూడా అలాంటిగా బయటికి రావడం, ప్రార్థన చేయడము, మొత్తం హీలింగ్ జరిగింది. ఇక ఆమెకు చాలాసేపు టైం పట్టలే. దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే 7 దినాలు ఆమె తాట ప్రార్థన చేయు వాళ్ళ ఇంటి దగ్గర అని చెప్పిండు. వాళ్ళ భర్తకు పడది, కానీ నేను పోయి ప్రార్థన చేస్తే వాళ్ళ భర్త మౌనంగా ఉన్నాడు, ప్రార్థన చేయించుకుంటుండు. అట్లా 7 దినాలు ప్రార్థన చేసిన. ఆమెకు స్వస్థత అయిపోయింది. ఆమె ఇప్పుడు దేవునిలో ఉంటూ కొంచెం లోక పద్ధతిలో ఉంటుంది. ఇక ఆమె అట్లా స్వస్థత ఇమ్మీడియట్గా జరిగింది. అప్పుడు వాళ్ళ భర్త అంగీకరించండి, దేవుణ్ణి అంగీకరించిన రీతిగా ఆమె మారింది. మళ్ళీ అదే బోధనలో ఇంకొక స్త్రీ ఇట్లా ప్రెగ్నెంట్ విషయం కోసం ఇట్లా బాధపడ్డది. కన్సీవ్ అయితే లేదు, బాబు నువ్వు దేవుడితో మాట్లాడతారంట కదా మీరు, అట్లా ఇట్లా అని చెప్తే అవునమ్మా అవునని అట్లా నేను ప్రేయర్ చేసి చీర పెట్టినన్న. అంటే నేను క్రిస్మస్ సీజన్లో ఒక 12 మందికి చీరలు పంచుతాను నేను. అయితే పంచే సీజన్లో ఏం చేసిన అంటే నేను ఆమెకు కూడా ప్రేయర్ చేసి కొన్ని అప్పాలు,
చీర తీసి ఆమెకు పెట్టి ప్రార్థన చేసిన. నేను ఏ రోజు చీర పెట్టినా ఆమె అదే చీర కట్టుకొని హాస్పిటల్కి పోయింది. నేను December 25కి చీర పెట్టిన, ఆమె January 3వ తారీఖు ఆ చీర కట్టుకుని హాస్పిటల్ పోయిందంటే కన్ఫర్మ్ అయిందంట. ఆమె పెద్ద అద్భుతం ఆ రోజు. అట్లా దేవుడు నా ద్వారా ఆ కార్యం చేసిండు, ఆయన కార్యం జరిగించుకుండు. ఈ ఒక్క స్త్రీ ఏం చేసిందంటే దేవుడు మీతో డైరెక్ట్గా మాట్లాడతారండి? లేదు, దర్శనాల ద్వారా. ఓన్లీ దర్శనాల ద్వారా? ఈ దర్శనాల ద్వారా నాకు వచ్చినప్పుడు నాకు కన్ఫర్మ్ కావాలంటే ప్రవక్తన శారం ఉంది కదా, ఆమెతో నేను చెప్తుంటే ఆమె నాకు కనెక్ట్ చేస్తుండే, ఇట్లా బిడ్డ ఇట్లా జరుగుతుంది ద్వారా అని చెప్పి ఆమె చెప్పినా ఇక్కడ దేవుడు మాట్లాడిన సేమ్ సూట్ అవుతుండే. అట్లా జరిగినాయి కదా. అట్లా జరిగినది చాలా అద్భుతంగా. ఇక ఆ ఒక ఆమెగా నేను నా ప్రసవ వేదన ఆమెకు డెలివరీ అయ్యే సమయము నేను పోయి ప్రార్థన చేసిన. ఆమె నన్ను పిలిచింది ప్రార్థన చేయమని. పోయి ప్రభా నీ చిత్తం అయితే కొడుకే పుట్టాలి, నార్మల్ డెలివరీ కావాలి, 11 లోపే కావాలని ప్రార్థన చేసిన నేను. ఆమె 9:30 లోపు నార్మల్ డెలివరీ అయింది. అది పెద్ద సాక్ష్యం నా జీవితంలో. అంటే ఆమె నాకు చెప్పిండు మగపిల్లాడే పుట్టిండు. ఆ బాబు పుట్టి 3 years కూడా అయిపోయింది. అయితే పుట్టిండు, అలా దేవుడు కార్యం ఆ రీతిగా జరిగింది. ఆ కార్యం జరిగినట్టన్నా మళ్ళీ నేను రామచంద్రపల్లిలో ఇంకొక ప్రవక్త అని సత్యమన్న అని ఉంటాడన్న, ఆయన ద్వారా నేను ఒక 4-5 మీటింగ్స్ పెట్టిన. అంటే నా తర్వాత డబ్బులు లేవు కానీ ప్రార్థన చేస్తా, ప్రభా ఎట్లా ప్రభా పైసలుగా, కానీ నాకు మీటింగ్లో జోష్ బాగన్నా. అంటే ఉద్యమం, ఆత్మల ఉద్యమం రావాలి, అనేకుల ఆత్మలు మండించబడాలి అనొక ధైర్యంతో నేను ప్రార్థన చేస్తే ఎట్లా ప్రభా అని ప్రార్థన చేస్తున్నాగా దేవుడు నాకు ఎవరో ఒకరు ఫోన్ చేసి అన్న మేము ఇట్లా డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాం ఇట్లా ప్రేయర్ చేసి మళ్ళీ ఇంకొంచెం నా తట్టు ఉన్న డబ్బు జమేసి మీటింగ్స్ పెడుతుంటే, నేను మీటింగ్స్ పెట్టిన ఏ చోట్ల రామచంద్రపల్లిలో 3-4 మీటింగ్స్ పెట్టినా అదే ప్రవక్త సత్యమన్న ప్రవక్త, అంటే శారమ ప్రవక్తతో పెట్టలే, ఎందుకంటే ఆమెకు దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు నువ్వు పోయి పెట్టని. ఆమె పర్మిషన్ ఇస్తేనే వస్తా అని చెప్పిన ఉండే. అయితే ఈ ప్రవక్తతో పెట్టించిన. ఈ ప్రవక్త 4 మీటింగ్లు పెట్టినా. 4 మీటింగ్లో కొంతమందికి క్యాన్సర్ గడ్డలు కరిగిపోవడము, కొంతమందికి గర్భఫలాలు రావడము, కొంతమంది విదేశాలు పోయిన వాళ్ళు వాపస్ వస్తారని చెప్పిండు ప్రవచనం. వాళ్ళు రావడము, మళ్ళీ వేరే దేశం పోతామని చెప్తే ఆ దేశానికి వెళ్ళి ఇప్పుడు ఆ దేశంలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు 2 లక్షల జీతం ఆ అన్న చెప్పిన దేశానికి వెళ్ళి అక్కడ ఉంటున్నారు. ఆ రీతిగా అట్లా ఉంటున్న సమయంలో మొత్తం దేవుడు అద్భుతంగా మారుస్తూనే ఉన్నాడు. ఇక నా జీవితం నేను ఎంత గలీజ్గా ఇతరులుగా మారాలన్న నా జీవితము దేవుడు ఎంత మంచిగా తీసుకొచ్చిండు. చాలా అద్భుతాలు చేసిండు ఆయన, ఇప్పటికి కూడా అద్భుతాలు చేస్తూనే వచ్చిండు దేవుడు. అయితే నాకు మా ఊర్లో కానీ అక్కడిక్కడ కానీ ఈడు అల్కనంద, ఈడు అటు ఇటు కానోడు, పెళ్లి కాదు అది కాదు, అసలు పిల్లనే చెడు గొప్ప వీడికి అని చాలా రకాలుగా నిందేసిండు అన్న. అసలు పెళ్లి కాదు కదా చాలా మంది అన్నారు. అయితే నాకు దేవుడు ఆ రీతిగానే అన్యులము నాకు ఒక మాట ఇచ్చిండు దేవుడు, నువ్వు అవమాన పది దగ్గరనే నిలబెడతాను మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారం నాకు మంచి అమ్మాయిని దేవుడు ఎంగేజ్మెంట్ చేసిండు. ఇంకో 2 monthsలో మ్యారేజ్ అయిపోతుంది. అయితే అన్న ఇంకో నా ముఖ్య సాక్ష్యం ఏందనగా అన్న, నేను దేవుని సేవ చేయమంటే కొంచెం నేను శారమ్మకు ప్రవక్తనమ్మకు డిస్కనెక్ట్ అయినా. అబ్బా ఇవన్నీ చేస్తా కానీ దేవుని సేవ చేయ శ్రమలు ఎక్కువ ఉంటాయి అన్ని డిస్కనెక్ట్ అయ్యి పాస్పోర్ట్ తీసినంటే నాకు అప్పుడు శ్రమ చాలా అయింది. అంటే నువ్వు ఎట్లయినా చేసి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసి నువ్వు ఇండియాలో ఉండి దేవుని సేవ చేయాలి అని నాకు ఆ ప్రవక్త గట్టిగా అయిపోయింది. నేను ఆమెను పట్టించుకోక అమ్మ దేవా ఇట్లా నా ప్రాబ్లం అని నేను ఆ రోజు మళ్ళీ నన్ను లేపేస్తాను దేవుడు, భూమి నుంచి తీసేస్తాను చెప్పేసి డైరెక్ట్గా, నువ్వు సేవ చేయకుంటే భూమి నుంచి తీసేస్తా, నువ్వు దుబాయ్ పోతే అక్కడ పాస్పోర్ట్ ఇవ్వకుంటే ఏదో బంధాలు ఉంటుందంట కదన్న, అక్కడ అట్లా చేసేస్తా అని దేవుడు ఆ రీతిగా మాట్లాడగానే ఆ ప్రవక్త ద్వారా నేను అప్పుడు కామ్ అయిపోయిగా నేను పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసుకొని ఇండియాలో నుండి అప్పటి నుంచి నేను చిన్న సువార్త ప్రకటిస్తూ గ్రామాలలోకి వెళ్తూ ఇట్లా ప్రార్థన చేసి హీలింగ్ జరగడము, స్వస్థతలు, గర్భఫలము, ఇట్లా దేవుడు చిన్న కార్యాలు చేసిండు. అలా చేసినప్పుడు ఇప్పుడు నేను చిన్న సేవ చేస్తూ దేవుని సేవలో ఇంకా కొన్ని రోజులు నేను సంఘస్థాపన చేస్తా. అప్పటిదాకా దేవుడు ఇంకా టైం ఇచ్చిండు. ఆ టైంలోపు నేను దర్శనాలు చూస్తూ దేవుని నామానికి మహిమ కలుగునాక నాకు ఈ మంచి అమ్మాయిని ఇచ్చిండు. 3 months 2 months ఇంకో 2 months ఉంది. ఓకే, ఎంగేజ్మెంట్ అయిపోయింది అన్న. ఓకే. ఈ రీతిగా దేవుడు మాకు సహాయం చేసిండు. ఇక నేను అప్పటి నుంచి సేవలో కొంచెం నడుస్తూ మీటింగ్స్ పెడుతూ బలపడుతూ అనేకులను బలపడుతూ సువార్త చేస్తే మీరు ఇద్దరు కలిసి వెళ్తారమ్మా? మేము ఇద్దరం ఒక దగ్గర కలిసి వెళ్తున్నాం అన్న. ఇక్కడ మీకు ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గరనే ఉంటుంది కదన్న, మన ఇంటికి ముందు రాలేదు కాబట్టిగా నేను ఇప్పుడు ఈమె రావట్లేదు. ప్రస్తుతానికి అయితే నేను వెళ్తున్నా, ఎక్కడన్నా అందుబాటులో ఉంటే ఈమెను కూడా తీసుకెళ్తున్నా.
ఇప్పుడు సాక్ష్యం కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా తీసుకురావడం ఎందుకంటే చాలామంది నీకు పెళ్లి కాదు అన్నారు, ప్రూఫ్ కావాలి కదా. కాబట్టి ఏమైనా నాకు దేవుడు ఏమైనా గిఫ్ట్గా ఇచ్చిండు, ఈ గిఫ్ట్గా నేను చూపించేందుకే ఈ సాక్ష్యం ప్రజల్లోకి వెళ్ళాలి. అనేకులకు దేవుని శక్తిని తెలియాలి. ఎందుకంటే చిన్న చిన్న శ్రమలకే అటు ఇటు అవుతున్న జీవితాలు ఉన్నాయి. కాబట్టి మనం దేవునిలో కరెక్ట్గా ఉండాలి. అయితే దేవుడు నాకు మొన్న 2 weeks కింద ఒక మాట చెప్పిండు అన్న దర్శనం ద్వారా. అయితే శ్రమలు అని అంటావు, నువ్వు దేవునితో కరెక్ట్గా అత్తుకొని ఉంటే శ్రమలు రావు. అటు ఇటు సగం ఉంటేనే శ్రమలు మధ్యలో చెరుపుతాయి. కానీ దేవునితో ఎవరైతే గట్టిగా అతుక్కొని ఉంటారో వాళ్ళకు శ్రమ సంభవించదని దేవుడు ఆ రీతిగా మాట్లాడిండు. అయితే నేను ఓకే ప్రభా నేను కరెక్ట్ లేనా, నా దగ్గర మచ్చ ఉందని ఆ రోజు నేను సరి చేసుకొని దేవుడు ఆ రీతిగా నన్ను బలపరిచి ఈ రీతిగా ఈరోజు ఈ సాక్షిని చెప్పేందుకు దేవుడు కృప చూపిండు అన్న. ఇది నా సాక్ష్యం. దేవుడు దీవించును అక్క.